అన్బిలీవబుల్ క్యాచెస్ ఆఫ్ T20 వరల్డ్ కప్ 2024 జూన్ 24న డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సూపర్ హిట్ మ్యాచ్ అది. మిచెల్ మార్ష్ అయితే మంచి ఊపు మీద ఉన్నాడు హాఫ్ సెంచరీ స్కోర్ చేయడానికి. అప్పుడే బాల్ ఒక 6 కొడదామని చెప్పి గట్టిగా ఊపాడు. బాల్ కూడా ఎగురుకుంటూ ఆల్మోస్ట్ 6 వరకు వెళ్ళిపోయింది. కానీ అక్కడ బౌండరీ దగ్గర ఉన్నది ఎవరు? మన అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ ఒక్క చేత్తో బాల్ ని పట్టుకుని ఆపేశాడు. ఇంకా తను బౌండరీ మీద పడలేదు. దీంతో మనడు ఆస్ట్రేలియా 81 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రోక్ చేశాడు. తర్వాత మ్యాచ్ నెంబర్ 10 ఆస్ట్రేలియాకి ఒమాన్కి అవుతున్న మ్యాచ్ అది. ఈ మ్యాచ్ అయితే జరిగింది కెన్సింగ్టన్ ఓవాల్లో. ఈ మ్యాచ్ లో అయితే ఆస్ట్రేలియానే గెలిచేసింది విత్ 39 రన్స్. కానీ ఒమాన్ కెప్టెన్ అకీబ్ ఇలియాస్ అయితే అందరూ మనసుల్ని గెలిచేశాడు ఈ బ్రిలియంట్ క్యాచ్ తో. ఈ క్యాచ్ ని చూసిన తర్వాత మీరే అంటారేమో ఇదే బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని. నెక్స్ట్ జూన్ 13th అవుతున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అది. బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్. ఆర్యన్ దత్ వేసిన బాల్ కి లిట్టన్ దాస్ అయితే ఒక 6 కొడదామని చెప్పి బాల్ ని గాల్లోకి లేపాడు. మరి బౌండరీ దగ్గర ఉన్న యాంగిల్ బ్రిట్ ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ వచ్చి ఒక డైవ్ వేసి ఆ బాల్ ని పట్టేసుకున్నాడు. దాంతో లిట్టన్ దాస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది పవిలియన్ కి. నెక్స్ట్ వెస్టిండీస్ వర్సెస్ PNG గ్రూప్ సి ఓపెనింగ్ మ్యాచ్ అది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ అయితే గెలిచేసింది 5 వికెట్స్ తో. కానీ ఈ మ్యాచ్ లో రాస్టన్ చేసి పట్టుకున్న ఆ క్యాచ్ ని చూడండి. ఈ క్యాచ్ తో తను PNG కెప్టెన్ అసద్ వల్లానే డిస్మిస్ చేసేశాడు. తర్వాత యుఎస్ఏకి ఇంకా పాకిస్తాన్కి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. ఇది ఒక బ్లైండర్. అంత క్విక్ గా ఎలా రెస్పాండ్ అయ్యాడు? స్టీవెన్ టైలర్ అయితే అప్పుడు స్టేడియంలో ఉన్న వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసేశాడు. ఆ క్యాచ్ తో తను మొహమ్మద్ రిజ్వాన్ ని డిస్మిస్ కూడా చేసేశాడు. ఒకసారి ఆ క్యాచ్ ని చూడండి, పిట్టలా అలా ఎగిరి పట్టేసుకున్నాడు. అది కూడా ఒక్క చేత్తోటే పట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి సౌత్ ఆఫ్రికాకి ఇంకా ఇంగ్లాండ్కి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. ఇంగ్లాండ్ అయితే సౌత్ ఆఫ్రికా ఇచ్చిన స్కోర్ ని చేస్ చేస్తుంది. లాస్ట్ ఓవర్లో అంటే లాస్ట్ 6 బాల్స్ లో ఇంగ్లాండ్కి కావాల్సి అయితే ఉన్నాయి 14 రన్స్ టు విన్. అప్పుడు హ్యారీ బ్రూక్ అయితే ఏదో కొడదామని ప్రయత్నం చేశాడు. కానీ ఏం చేస్తాడు? ఎడెన్ మక్రమ్ పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ బాల్ ని క్యాచ్ పట్టుకుని ఒక డైవ్ వేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్కి అగెనిస్ట్ గా గెలిచేసింది విత్ 7 రన్స్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్కి ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. అందులో గుల్బాదిన్ నయాబ్ పట్టుకున్నాడు ఒక క్యాచ్ చూడండి. అది పట్టుకున్నట్టు అసలు తెలియలేదు. కానీ డైవ్ వేస్తూ అలా పట్టేసుకున్నాడు. తర్వాత నెదర్లాండ్ కి ఇంకా సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. ఈ మ్యాచ్ అయితే అవుతుంది నసావ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. అప్పుడు మార్కో జెసన్ ఒక క్యాచ్ పట్టుకున్నాడు చూడండి. అది మ్యాక్స్ ఓడౌడ్ ని తిరిగి పవిలియన్ కి పంపించేసింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ కి ఇంకా శ్రీలంకకి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. అప్పుడు శ్రీలంకన్ స్పిన్నర్ మహేష్ దీక్షణ్ అయితే మొత్తం షోలో అట్రాక్షన్ అయిపోయాడు. ఎందుకంటే తను పట్టుకున్న ఫెంటాస్టిక్ క్యాచ్ వల్ల. ఆ టైమింగ్, ఆ బెండ్ అవ్వటం, ఇంకా తను కింద పడిపోయినా సరే బాల్ ని కింద పడనివ్వలేదు. తర్వాత ఆస్ట్రేలియాకి ఇంకా ఇంగ్లాండ్కి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. అప్పుడు మిచెల్ స్టార్క్ స్లైడ్ అవుతూ ఒక క్యాచ్ పట్టుకున్నాడు చూడండి. ఇది పట్టుకున్న తర్వాత తనని తను ఆపుకోలేకపోయాడు. మరి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైప్స్ ఆఫ్ క్యాచ్ కదా. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి ఇంకా ఇంగ్లాండ్కి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. అప్పుడు పిల్ సాల్ట్ అయితే ఒక షాట్ కొట్టాడు. ఇంకా తను అవుట్ అవుతున్నాను అని తనకు తెలిసే లోపే రీజా వచ్చి బాల్ ని క్యాచ్ పట్టేశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ క్యాచ్ పడుతున్నప్పుడు తను గాల్లో ఉన్నాడు. చూసారా ఆ డెడికేషన్? దీంతో మరి సాల్ట్ అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది పవిలియన్ కి. తర్వాత జూన్ 12న ఇండియా వర్సెస్ USA మ్యాచ్ అది. అప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఎగిరి ఒక క్యాచ్ పట్టుకున్నాడు చూడండి USAకి అగెనిస్ట్ గా. ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది న్యూయార్క్ లోనే. కానీ స్టేడియంలో అరుపులకైతే స్టేడియంలో టాప్ లేదు, కానీ ఉంటే లేచిపోయేది. ఇప్పుడు చూడండి ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా అయిన సూపర్ హిట్ మ్యాచ్. ఇందులో నూర్ అహ్మద్ అయితే టైట్ చేశాడు ఆస్ట్రేలియా వాళ్ళకి ఆ ఒక్క క్యాచ్ తో. డైవ్ వేసి క్యాచ్ పట్టి గ్లెన్ మ్యాక్స్వెల్ ని పంపించేశాడు పవిలియన్ కి. ఎస్, నాకు తెలుసు మీరందరూ ఈ క్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారు అని. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 ఫైనల్ మ్యాచ్. ఆ రోజు ఏం జరిగిందో మీరు నేను అందరూ లైవ్ లో చూసాం. ఇండియా 176 రన్స్ కొట్టి 177 టార్గెట్ అయితే ఇచ్చింది సౌత్ ఆఫ్రికాకి. లాస్ట్ కు వస్తూ సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఆ స్కోర్ ని చేస్ చేసేస్తారేమో అని చెప్పి నేను కూడా గుండె పట్టుకున్నాను. కానీ ఆ ఒక్క క్యాచ్, సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్న ఒకే ఒక్క క్యాచ్, అబ్బా ఆ రోజు ఎంత గొంతు చిరిగిపోయేలా అరిచామో ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది. బాల్ ని పట్టుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. కానీ డైరెక్షన్ అయితే బౌండరీ వైపు ఉంది. అందుకే తన బౌండరీ దాటక ముందే బాల్ ని గాల్లోకి విసిరేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ బాల్ ని పట్టుకున్నాడు. ఇది కదా ఇండియా ప్లే అంటే, ఇది కదా ఇండియా క్యాచ్ అంటే.
ఈ క్యాచ్ కంటే అసలు బెస్ట్ క్యాచ్ ఈ T20 వరల్డ్ కప్ లో ఉందా? ఇలాంటి బెస్ట్ క్యాచ్లు ఇంకా ఇండియా తరపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ మన వాళ్ళు మళ్ళీ వరల్డ్ కప్ కొట్టాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ కామెంట్ బాక్స్ నింపేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే లైక్ బటన్ కూడా కొట్టేసి ఉంటారు, కొట్టకపోతే ఇప్పుడు కొట్టేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ TR తెలుగుని.